హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో గుడిలో పులిహోర రుచితో నేను పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు పులిహోర పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఒక పావు కిలో చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత ప్యాన్లో వేసుకొని ఈ విధంగా ఉడకనివ్వాలండి ఒక 20 నిమిషాలు. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కింద ఒక బౌల్ పెట్టుకొని పైనుంచి ఇలా చిల్లులు గిన్నె పెట్టుకొని ఈ ఉడికిన చింతపండు మొత్తం ఇందులో వేసుకొని ప్రెస్ చేసుకుంటూ మనం చింతపండు గుజ్జును తీసుకుందామండి. కొంచెం టైట్గా ఉంది అనుకున్నప్పుడు కాస్త వేడి నీళ్ళు కాచుకొని పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోయొద్దండి, ఇది మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి వేడి నీళ్ళు ఇలా పోసుకుంటూ మనం స్పాచులాతో ఇలా ఒత్తుకుంటూ గుజ్జు తీసుకుందాము. కొంచెం టైం పడుతుంది, బట్ మనం కొంచెం ఓపిక చేసుకున్నామంటే చక్కగా గుజ్జు అంతా కూడా బౌల్లోకి దిగిపోతుంది. తర్వాత చింతపండు ఉడికిన ప్యాన్లోనే ఈ గుజ్జు మొత్తం వేసుకొని ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు కొయ్యకుండా వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల బెల్లం, ఆ తర్వాత 50 గ్రాముల నూనె. ఈ మెజర్మెంట్ వేసుకున్నారంటే మీకు పులుసు చక్కగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి పసుపు చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఈ చింతపండు పులుసు ఊరే కొంది చాలా టేస్ట్ వస్తుందండి. ఆల్రెడీ 20 నిమిషాలు చింతపండు గుజ్జు ఉడికింది కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మనం ఉప్పు, పసుపు, నూనె, బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గాలి మూత పెట్టుకొని. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసామంటే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు పులిహోర కావాలన్నా పలుగ్గా అన్నం వండుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని తగినంత చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. మనం చింతపండు గుజ్జులో ఉప్పు వేసాము, అయినా అన్నంలో కూడా లైట్గా వేయాలి. వండేటప్పుడైనా వేయచ్చు, వండాకైనా వేయచ్చు. ఇప్పుడు కొంచెం తాలింపు కోసం గిన్నె తీసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, పల్లి వేయచ్చు. లేదంటే సపరేట్గా జీడిపప్పు ఉంటే జీడిపప్పు, పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ ఎక్కువగానే వేయాలండి. ఇంగువ ఫ్లేవర్ ఉంటేనే పులిహోర కమ్మగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇంగువను వేస్తున్నాను. వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం కూడా మనం అన్నంలో వేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేయాలి, అప్పుడే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఈ గుజ్జు చేసి రెడీగా పెట్టుకున్నామంటే హడావిడి లేకుండా అన్నం వండుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని ఈ గుజ్జు కలుపుకొని పోపు పెట్టుకున్నామంటే చాలా కమ్మగా గుళ్ళో పులిహోర టేస్టే వస్తుందండి. ముందే పోపు పెట్టి మనం గుజ్జులో కలిపితే పోపు గింజలు మొత్తం మెత్తబడిపోతాయి. ఇలా క్రిస్పీగా ఉండాలంటే ఫస్ట్ గుజ్జు చేసుకొని కలుపుకొని పోపు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ పులిహోర కలిపిన తర్వాత 1 hour 2 hours తర్వాత తిన్నామంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.